తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు వాహన సేవ వీక్షించడంతో పాటు సులభ దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈసారి ఆధునిక సాంకేతిక సహకారంతో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నామన్నారు. ఎక్కువ మంది భక్తులకు గరుడ సేవ చూసే భాగ్యం కలిగేలా చర్యలు చేపట్టామని అన్నారాయన. బుధవారం స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవోతో ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు వాహన సేవ చూడటంతో పాటు స్వామివారి మూల విరాట్టు చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈసారి బ్రహ్మోత్సవాలు ఎలా జరగబోతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేశాం. 3 నెలల క్రితమే టీటీడీ బోర్డు దీనికి కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంజనీరింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి అయినాయి. ఇటు విద్యుత్ దీపాలంకరణాలు, అటు పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా పకడ్బందీ అరేంజ్మెంట్స్ మనం చేశాం. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు చాలామందికి కావాల్సిన అన్నప్రసాదాలు, లడ్డూ స్టాక్స్, శానిటేషన్, క్లెన్లీనెస్, కావాల్సినటువంటి అన్నప్రసాదాల వితరణ ఇవన్నింటికి కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మైక్రో ప్లానింగ్తో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. పర్టికులర్లీ అకామిడేషను అండ్ మూలవర్ల దర్శనము అంటే వీఐపీలకి సెల్ఫ్గా వచ్చే వాళ్ళకి వీఐపీ బ్రేక్ పరిమితం చేసుకుంటూ, అదేవిధంగా అకామిడేషన్ ఏదైతే ఉందో రెఫరల్ లెటర్స్ మీద అకామిడేషన్ ఇవ్వకుండా ఆన్లైన్ కోటాని కొంచెం తగ్గించి నేరుగా తిరుమల వచ్చేటువంటి భక్తుల కోసం వీలైనంత వరకు అకామిడేషన్ కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ దర్శనాలు ఉంటాయో, ఇప్పుడు చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, వృద్ధులకి, దివ్యాంగులకి సాధారణ రోజులు ఏదైతే మనం ఇస్తూ ఉంటామో ఇటువంటి దర్శనాలు అవి 9 రోజుల పాటు ఇబ్బంది అవుతుంది, వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 9 రోజుల పాటు ఇవన్నీ కూడా మనం రిస్ట్రిక్ట్ చేసి నేరుగా వస్తున్నటువంటి భక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సార్, ఈసారి వాహన సేవల్లో ఏమైనా సమయాల మార్పులు ఉన్నాయా సార్? గతంలో ప్రత్యేకించి గరుడి సేవకు సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? వాహన సేవ సమయం మార్పు కొన్ని సంవత్సరాల క్రితము మనం సాయంత్రం వాహన సేవ టైమింగ్ మార్చుకున్నాం. అప్పుడు 8 నుంచి 10 గంటలు ఉంటే దాన్ని మనం 7 to 9 చేయడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి మనం గరుడ సేవ నాడు ఈవినింగ్ 6:30కి వాహన సేవ ప్రారంభిస్తున్నాం, ఎక్కువ సమయం కలిసి రావాలనే ఉద్దేశంతో. అయితే అదే సమయంతో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. లక్షలాది మంది భక్తులు ఎవరైతే మాడా స్ట్రీట్స్లో వేచి ఉంటారో వాళ్ళ కోసం కావాల్సిన అన్నప్రసాదాలు ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నాం. అయితే గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ దృష్టి అంటే లాస్ట్ 2 years నుంచి మీరు చూస్తూ ఉంటారు, ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించలేకపోతారు దాంట్లో కొంతమందికి 4 మూలాల్లో కూడా మాడా స్ట్రీట్స్లో ప్రవేశం కల్పించి స్వామివారిని దర్శించుకునే భాగ్యం గత 2 సంవత్సరాల నుంచి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే గత సంవత్సరం కొన్ని హోల్డింగ్ ఏరియాస్లో వాళ్ళు ఫుడ్, వాటర్ వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈసారి అడిషనల్గా సివిఎస్ఓ, ఎస్పీ వీరంతా కూడా పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి ఈ హోల్డింగ్ ఏరియా అంతా కూడా ఐడెంటిఫై చేసి ఇబ్బంది లేకుండా చూసుకుంటే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా ఎగ్జాక్ట్గా హెడ్ కౌంట్ ఎల్ఎన్టీ వాళ్ళ సహకారంతో మనం తెలుసుకొని 45 నిమిషాల పాటు వాహనం ఉంటుంది. కాబట్టి ఈ 45 నిమిషాల్లో ఎంతమంది భక్తులకి ఏ మూల ప్రాంతంలో మనం దర్శనం చేయించగలుగుతామో అవి అంతా అసెస్మెంట్ చేసుకుని అంతవరకే మనం హోల్డింగ్ ఏరియాలో వెయిట్ చేయించుకున్నట్లయితే ఎవరికి కూడా దర్శనం లేకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. సిమిలర్లీ లాస్ట్ ఇయర్ వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సౌత్ మాడా స్ట్రీట్లో మనం ఈసారి కొన్ని టెంపరీ టాయిలెట్స్ ఇవన్నీ కూడా పెంచుకున్నాం. అంటే ప్రతి సంవత్సరం డివోటీ ఇచ్చే ఫీడ్బ్యాక్ పరిగణనలోకి తీసుకొని ఇంకా మెరుగువయ్యేంటి సేవలు అందించే దిశలో మనం కృషి చేస్తూ ఉన్నాం. సార్, అంటే ఈసారి శాటిలైట్ ఆధారిత చిత్రాల ద్వారా రద్దీ నియంత్రణ చేస్తామంటున్నారు, అంటే ఎలాగ చేయబోతున్నారు? రియల్ టైం క్రౌడ్ కంట్రోల్కి మనం తిరుమలలో ఉన్నటువంటి 3000 సీసీటీవీ కెమెరాస్ని కమాండ్ కంట్రోల్ సెంటర్లో డేటా అనలిటిక్స్ ద్వారా మానిటర్ చేయబోతున్నాం. అన్ని క్రిటికల్ లొకేషన్స్లో ఈ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ పరిస్థితిని డేటా అనలిటిక్స్ ద్వారా మనం తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు 3000 సీసీటీవీ కెమెరాస్ హ్యూమన్గా ప్రతి ఒక్క కెమెరా మానిటర్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అది చేసుకుంటూనే ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని విభాగాల నుంచి అధికారులకి డ్యూటీ ఇవ్వడం జరిగింది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళు తన డిపార్ట్మెంట్స్కి పాస్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అట్లాగానే నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మనం అలిపిరి మార్గం పైన వెళ్తున్న వెహికల్స్ ఎన్ని, కింద వస్తున్న వెహికల్స్ ఎన్ని మానిటరింగ్ చేసుకున్నట్లయితే గరుడ్ సేవ నాడు కరెక్ట్గా ఎన్ని వెహికల్స్ తిరుమల పైన ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. కాబట్టి 4000 పార్కింగ్ కెపాసిటీ మనకి ఉంది. కాబట్టి 4000 వెహికల్స్ మాత్రం తిరుమలలో ఉంచుకొని మిగతా అన్ని వెహికల్స్ కూడా తిరుపతి నుండి పార్కింగ్ ప్లేసెస్కి మళ్ళించేటువంటి దిశలో మనం కృషి చేస్తున్నాం. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మనం జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఈసారి జియో ట్యాగింగ్తో పాటు ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా, అంటే మొత్తానికి అంటే ఎక్కడిక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని వీలైనంత వరకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కోసం మనం పనిచేస్తాము. సార్, ఈసారి ముఖ్యమంత్రి గారి ఏదైతే పర్యటన బ్రహ్మోత్సవాల సమర్పణ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? మొత్తం భద్రతా సిబ్బంది అటు బ్రహ్మోత్సవాలు కానీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రత ఉండబోతుంది? ఓవరాల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టాఫ్, సివిఎస్ ఆధ్వర్యంలో ఉన్న స్టాఫ్ మొత్తం చూసుకున్నట్లయితే 6000 మంది 9 రోజుల పాటు సెక్యూరిటీ డ్యూటీస్ మీద ఉంటారు. గరుడ సేవకి అదనపుగా 13 మంది ఉంటారు. అయితే సీఎం గారికి ఇప్పుడు మనం ఏదైతే పట్టు వస్త్రం సమర్పించేటువంటి ఆన్వాయితీ ఉంది, దాన్ని బట్టి ఆనరబుల్ సీఎం గారు కూడా 24th రావడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఇవ్వాలని జిల్లా కలెక్టరు, ఎస్పీ గారు, టీడీ అధికారులు అందరూ కూడా ఏఎస్ఎల్సీ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు, ఇన్స్పెక్షన్ నిర్వహిస్తూ ఉన్నారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ డ్రాఫ్ట్ చేసి మనం పంపడం జరుగుతూ ఉంది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని బట్టి అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేసుకొని ప్రతి ఒక్క చోట అటు ఏమో డివోటీస్కి ఇబ్బంది లేకుండా, ఇటు ఏమో వీఐపీ సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాటుతో మనం ముందుకు వెళ్తున్నాం. సార్, ఫైనల్గా కళా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈసారి అన్ని రాష్ట్రాలకి కూడా వాళ్ళు భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. ఆ ఏర్పాట్లు ఎలా ఉంది? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎక్కువ రాష్ట్రాలు, అంటే ఈసారి 28 రాష్ట్రాల నుంచి 298 బృందాలని మనం ఆహ్వానించాం. నంబరే కాకుండా క్వాలిటీ కూడా బాగా పర్సనల్గా మానిటర్ చేసుకొని అడిషనల్ యూజేయూ వారి ద్వారంలో మంచి టీమ్స్ని మనం ఆహ్వానించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా భక్తుల్ని ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇవన్నీ ఉంటాయని నా నమ్మకం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్తున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ముఖ్యంగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నట్లుగా చెప్తున్నారు. భక్తులకు అటు మూల విరాట్ దర్శనం, ఇటు వాహన సేవ కూడా సులభంగా అయ్యేలాగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు ఈవో గారు చెప్తున్నారు. ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈవో అనిల్ కుమార్ గారితో ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్.